కేరళ తీరానికి రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది. జూన్లో కూడా ఎండల తీవ్రత కొనసాగనుంది. జూన్లో రుతుపవనాలు వచ్చినా ఎల్నినో ప్రభావంతో వేడి కొనసాగవచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కేరళ తీరానికి రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది. జూన్లో కూడా ఎండల తీవ్రత కొనసాగనుంది. జూన్లో రుతుపవనాలు వచ్చినా ఎల్నినో ప్రభావంతో వేడి కొనసాగవచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఏంటి సిచ్యువేషన్? ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నారు. అయితే అక్కడక్కడ అడపాదడపా తెలంగాణలో సైతం వర్షాలు పడుతూ ఉన్నాయి. అంటే అంత వర్షపాతం అయితే నమోదు అవ్వట్లేదు, కానీ వర్షాలు అయితే మాత్రం పడుతూ ఉన్నాయి అక్కడక్కడ. అసలు ఓవరాల్గా ఈ నైరుతి ఎఫెక్ట్ ఏమిటి? అసలు ఋతుపవనాలు రాక ఎందుకు ఆలస్యం అవుతుంది అంటున్నారు? ముఖ్యంగా విశాఖ వాతావరణ శాఖ అధికారుల వెర్షన్ ఎలా ఉంది అసలు? మార్నింగ్ రమణ, ఏదైతే ఐఎండి సూచించినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఒక 15-20 రోజుల క్రితం చెప్పినటువంటి అంచనాలు కానీ ఇప్పుడు చూస్తున్న పరిణామాలు కానీ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ప్రధానంగా అండమాన్ తాకినటువంటి నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో మే 3rd వీక్ అంటే దాదాపుగా 17 నుంచి 25వ తారీఖు మధ్యలోపు కేరళ తీరాన్ని తాకే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది. అయితే ఈ అంచనాలని తారుమారు అయిన పరిస్థితి మనకు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏదైతే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ప్రభావంతోనే ఈ అంచనాలన్నీ కూడా తలకిందులైన పరిస్థితి ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే మాత్రం ఒక అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే హీట్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో విపరీతమైనటువంటి వేడి గాల్పులు అన్ని చోట్ల కూడా దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడాను భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. దీని అంతటికీ కారణం ఎల్నినో ప్రభావం. మరోవైపు ఈ ఎల్నినో ఎఫెక్ట్ తోనే ఋతుపవనాలు కూడా చాలా మందకోడిగా కదులుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పి యాక్చువల్ గా మనకి మే అంటే ఈ నెలాఖరులోపు దాదాపుగా ఆల్రెడీ 25-26 తారీఖులో కేరళ తీరాన్ని తాకుతాయి. జూన్ 1st వీక్ కంటే ముందు ఈసారి అడ్వాన్స్డ్ గా ఈ ఋతుపవనాలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికి కూడా అవన్నీ తలకిందులు చేసి ఇప్పుడు చూసుకున్నట్టయితే మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇక ఏదైతే ఖరీఫ్ సీజన్ ఉందో దీంతో కూడా వర్షాభావ పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైతే నదుల్లో కావచ్చు లేకపోతే చెరువుల్లో కావచ్చు వీటన్నిటిలో కూడా నీటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గే ప్రమాదం ఉంది. మరోవైపు జల విద్యుత్ శక్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాలకు కూడా ఐఎండి హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రమణ, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ వల్ల కొంతవరకు కూడా వాతావరణంలో సమూల మార్పులు చోటు చేసుకోవడం, మరోవైపు వర్షాభావ పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే వాతావరణ గమనాన్ని ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఇది గ్యారంటీ అనే పరిస్థితి ఉండదు. కాబట్టి వాతావరణంలో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో ఏవైనా సరే జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక అటు మనం చూసుకుంటే తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ప్రధానంగా రాబోయే 2-3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా హీట్ వేవ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి
సాధారణం కంటే మరో 2-3 డిగ్రీలు అదనపు ఉష్ణోగ్రతలు అంటే 47-48 డిగ్రీలు, కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. ఇక తీరం వెంబడి గాలులు గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో కూడా కొన్ని చోట్ల వీచే అవకాశం ఉంటుందని చెప్పి విశాఖపట్నం తుఫాను హెచ్చరిక కేంద్రం అయితే స్పష్టం చేసిన నేపథ్యంలో రాగల 48 గంటల పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పి చెప్తుంది. ఇక ఎల్నినో ప్రభావంతో మరోవైపు ప్రీ మాన్సూన్ థండర్ స్టార్మ్స్ అని మనం అంటూ ఉంటాం, ఏదైతే ఈ రుతుపవనాలు ఎంటర్ అవుతున్న నేపథ్యంలో ఈ కారణంగా కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ కూడాను ఉరుములతో కూడినటువంటి వడగళ్ల వాన కురిసే ఛాన్స్ అయితే ఉంటాయని చెప్పి, అది కూడా సాయంత్రం వేళల్లో ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి రమణ. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.